హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సంబంధించి కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో ఫేజ్ 1 లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కి ఆల్ ఇండియా కోటా సెకండ్ ఫేజ్ లో గానీ ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చుంటే ఆ స్టూడెంట్స్ ఈ స్టేట్ కోటా నుండి లీవ్ అయ్యి ఆల్ ఇండియా కోటా సెకండ్ ఫేజ్ లో అలాట్ అయినటువంటి కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డిసెంబర్ 12వ తారీఖున మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మీరు ఏ డేట్స్ లో ఏ టైం లోపు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవాలి, ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి అనేది డీటెయిల్డ్ గా మనకి నోటిఫికేషన్ లో చెప్పారు. ఇదే ఆ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అండి. దీనిలో కన్వీనర్ కోటాలో అయినా మేనేజ్మెంట్ కోటాలోనైనా సరే మీరు ఫేజ్ 1 లో ఆల్రెడీ కాలేజెస్ లో జాయిన్ అయి ఉంటే, అంటే రిపోర్ట్ చేసి సర్టిఫికెట్స్ ఆ కాలేజ్ లో పెట్టి ఉంటే, ఇప్పుడు ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 లో గానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చుంటే ఈ ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ లో వచ్చినటువంటి కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని అవైల్ చేసుకోవడానికి, అంటే యూజ్ చేసుకోవడానికి డేట్స్ అండ్ టైం ఇచ్చారు. ఇక్కడ డిసెంబర్ 13వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 14వ తారీఖు 3 గంటల వరకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని ఎలా మీరు యూజ్ చేసుకోవాలి అనేది ప్రొసీజర్ కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కు సంబంధించి ఒక ఫార్మాట్ ఇచ్చారు. ఆ ఫార్మాట్ ని మీరు ఫిల్ చేసి ఏ కాలేజ్ లో అయితే మీరు ఫేజ్ 1 లో రిపోర్ట్ చేసి సర్టిఫికెట్స్ పెట్టి ఉన్నారో ఆ కాలేజీ ప్రిన్సిపల్ కి దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఆ ఫామ్ తీసుకొని మిమ్మల్ని రిలీవ్ చేస్తారు. ఇదే ఆ ఫ్రీ ఎగ్జిట్ అప్లై చేసుకోవడానికి అండర్టేకింగ్ ఫామ్. ఈ ఫామ్ లో మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఏ కాలేజీలో అయితే మీరు ఆల్రెడీ కాలేజ్ లో రిపోర్ట్ చేసుకున్నారో, అంటే ఫేజ్ 1 లో ఆ కాలేజీ ప్రిన్సిపల్ కి మీరు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఆ కాలేజీ ప్రిన్సిపల్ దీని మీద సిగ్నేచర్ చేసి సీల్ వేస్తారు. ఆ తర్వాత మాత్రమే మీరు ఆ కాలేజ్ నుండి మీ యొక్క సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు తీసుకొని రిలీవ్ అయ్యి ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ లో మీకు ఒకవేళ సీటు వచ్చి ఉంటే అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రీ ఎగ్జిట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అంతేకాదు ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా చెప్తూ ఉన్నారు, జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కేవలము ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ అండ్ టైం లోపే, అంటే 14వ తారీఖు 3 గంటల లోపు మాత్రమే మీరు తీసుకోవాలి అని చెప్తున్నారు. అంతేకాదు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవడానికి డేట్స్ కూడా ఎక్స్టెండ్ చెయ్యము అని చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు స్ట్రిక్ట్ గా 14వ తారీఖు 3 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుని ఏ సీట్ అయితే వదులుకుంటున్నారో ఆ సీటు వదులుకున్న తర్వాత మరలా మీరు స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అంటే పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్తున్నారు. అంటే ఫేజ్ 2 స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇప్పుడు ఫేజ్ 1 లో మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకున్నా సరే, అవైల్ చేసుకున్నా సరే, ఫేజ్ 2 లో మరలా కావాలి అంటే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అది కన్వీనర్ కోటా అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోటా కూడా అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు ఫేజ్ 1 లో ఏ కాలేజ్ అయితే మీరు వదులుకుంటున్నారో ఆ కాలేజ్ ఒక్కటి మీకు వెబ్ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉండదు. అర్థమైంది కదా? అంతేకాదండి, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ డెడ్ లైన్ మరలా ఎక్స్టెండ్ చెయ్యమని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మీరు ఇన్ టైమ్ లో మాత్రమే చేసుకోండి. దానితో పాటుగా డ్యూయల్ రిపోర్టింగ్ ప్రోహిబిటెడ్ అంటున్నారు. అంటే మీరు ఆల్ ఇండియా కోటాలో, స్టేట్ కోటాలో రెండు చోట్ల కూడా రిపోర్ట్ చేయడానికి వీల్లేదు అంటున్నారు. ఈ పాయింట్ ఇక్కడ అసలు అనవసరం అండి. ఎందుకంటే సర్టిఫికెట్స్ పెట్టకుండా ఎవరు కూడా జాయిన్ చేసుకోరు కాబట్టి అది అసలు సాధ్యం కూడా కాదు. కాబట్టి నాకు తెలిసైతే ఈ పాయింట్ ఇక్కడ అసందర్భం అనుకుంటున్నాను వాళ్ళు ఇవ్వటం. ఒకవేళ అలాంటి కేసు ఏదైనా ఉంటే సివియర్ పెనాల్టీస్ ఇంక్లూడింగ్ పొటెన్షియల్ డిస్క్వాలిఫికేషన్, అంటే మిమ్మల్ని నెక్స్ట్ కొన్ని ఇయర్స్ పాటు నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సస్పెండ్ చేస్తూ కూడా వీళ్ళు అంటే డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే 13th కూడా మనకి కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో ఇలా మీరు డేట్ వైజ్ గా ప్రతిరోజు కూడా వెబ్సైట్ ని చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి 3 నోటిఫికేషన్స్ కూడా ఏంటంటే, ఈ ఫస్ట్ చూసినట్లయితే టు అప్లోడ్ ది రిక్విసైట్ డాక్యుమెంట్స్ ఫర్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ అంటున్నారు. ఆల్రెడీ ఫేజ్ 1 లో కొద్దిమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసేసారు. కాకపోతే డాక్యుమెంట్స్ కొన్ని పెండింగ్ ఉండటం వలన వాళ్ళు అంటే కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా అప్లోడ్ చేయలేకపోయారు డాక్యుమెంట్స్ ని. అలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకుని ఫేజ్ 2 కి పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ఒకసారి క్లిక్ చేసి చూసి దానిలో ఒకవేళ మీలో ఎవరైనా సరే డాక్యుమెంట్స్ పెండింగ్ ఉంటే ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయండి. అంతేకాదు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఫేజ్ 2 సర్వీస్ సీట్ మ్యాట్రిక్స్ ఫర్ యాడెడ్ సీట్స్ అంటున్నారు. అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి కొన్ని సీట్స్ యాడ్ చేసి
చేశారు ఏయూ ఏరియా కాలేజెస్ లో. కాబట్టి ఇక్కడ సర్వీస్ కోటాలో ఫేజ్ 2 లో కొన్ని సీట్స్ యాడ్ అయినాయి. ఏ ఏ కాలేజెస్ లో ఏ కోర్స్ కి యాడ్ అయింది అనేది ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అలాగే నాన్ సర్వీస్ కోటాలో కూడా కొన్ని సీట్స్ ఏయూ ఏరియాలో కాలేజెస్ లో యాడ్ అయినాయి, అవి కూడా ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి. ఇలా మీరు డైలీ ఈ యొక్క వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఒకసారి నోటిఫికేషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ నోటిఫికేషన్ వచ్చి డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నటువంటి స్టూడెంట్స్, అది కన్వీనర్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు. మీరు డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకోవటానికి డేట్ 13th December 9 PM నుండి 16th December 10 AM వరకు అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టి మన స్టేట్ కోటా కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ 16వ తారీఖు తర్వాత నుండి మాత్రమే ఉంటుంది అని అర్థం. కాబట్టి 16వ తారీఖు లోగా ఇంకా ఎవరైనా డాక్యుమెంట్స్ అప్లోడింగ్ పెండింగ్ ఉంటే అది కంప్లీట్ చేసుకోండి. క్లియర్? సో ఈ డేట్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే అవసరమైన వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇక్కడ ఎవరెవరు అంటే ఆల్రెడీ పేమెంట్ చేసి స్టార్టింగ్ లో ఫేజ్ 1 లో డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయలేదో వాళ్ళ యొక్క లిస్ట్ ఇచ్చారంటే ఇక్కడ 2 లిస్ట్స్ ఇచ్చారు. అంటే కన్వీనర్ కోటాకి ఇచ్చారు, అలాగే మేనేజ్మెంట్ కోటాకి ఇచ్చారు. టోటల్ గా 4 పేజెస్ లో ఉంది. సో దయచేసి ఒకసారి చూసుకోండి. మీ పేరు ఉంటే గానీ ఆ పేరు ఉన్నటువంటి స్టూడెంట్స్ చెక్ చేసుకుని డాక్యుమెంట్స్ ని మీరు ఇన్ టైమ్ లో అప్లోడ్ చేసుకోండి. క్లియర్? సో ఎవరైతే ఇన్ టైమ్ లో అప్లోడ్ చేస్తారో వాళ్ళకి ఈ సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లభిస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ నాన్ సర్వీస్ కోటాలో మనకి కొన్ని సీట్స్ ఏయూ రీజన్ కాలేజెస్ లో యాడ్ అయినాయి అని చెప్పారు, న్యూ సీట్స్ ఫేజ్ 2 కి. సో ఇక్కడ మీకు ఆ లిస్ట్ కూడా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా వీడియోలోనే కనిపించాలని కాదు, మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్స్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. సో అది ఒక హ్యాబిట్ అవ్వాలి మీకు, మీకు మీరుగా చెక్ చేసుకోవటం. క్లియర్? అలాగే సర్వీస్ కోటాలో కూడా ఇక్కడ కొన్ని కాలేజెస్ లో సీట్స్ యాడ్ అయినాయి, అవి చూసుకోండి ఒకసారి. ఓకే, ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అంతేకాదు ఇంకా ఎవరైనా 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ కావాలి అంటే పర్సనల్ గా మాట్లాడాలి అనుకున్నట్లయితే స్లాట్ బుక్ చేసుకొని మీరు మాట్లాడొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.